గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే గోదావరి నదిపై 5 ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించింది. ఒప్పందంపై సంతకం చేసేందుకు ముంబై రావాల్సిందిగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలంగాణ సీఎం కేసీఆర్కు ఆహ్వానించారు. 8వ తేదీ నాడు సీఎం కేసీఆర్ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ముంబై పోతున్నారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండవ వార్త చూసినట్టయితే నిన్న లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం చెప్పే ప్రసంగంలో కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మొత్తం విధానాలతో, ప్రభుత్వ విధానాలతో, మత విధానాలతో దేశాన్ని కూని చేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. ముఖ్యంగా పాకిస్తాన్ను మేము 6 ఏళ్ళు కష్టపడి బంధిస్తే మీరు ఒక్కసారి కాఫీ తాగి వదిలేశారని చెప్పి ఆయన ఆరోపించారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి రెండో వార్త. ఇక మూడో వార్త చూసినట్టయితే ఆధార్కు చట్టబద్ధత బిల్లు కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. అది ఇంకో వార్త. ఆ తర్వాత రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు మరో అవార్డు వచ్చింది, స్కోచ్ అవార్డు వచ్చింది. ఈరోజు ఈ నెల 19న ఢిల్లీలో ఆయన అవార్డు అందుకోబోతున్నారు. ఇది కూడా ప్రధానంగా ఉంది. ఇంకో వార్త చూసినట్టయితే జేఎన్యూ విద్యార్థి నేత కన్హయ్యకు బెయిల్ వచ్చింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో బీజేపీ నుంచి జాతీయ కార్యవర్గ సభ్యుడు శేఖర్జీ, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు, తర్వాత మా వరంగల్ స్టూడియో నుంచి టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే సీతక్క మనతో చర్చలో ఉన్నారు. ముందు దయాకర్ గారు, గోదావరి ప్రాజెక్ట్ సంబంధించి గోదావరిపై కడుతున్న ప్రాజెక్టులపైన చాలా రోజులు చర్చ జరుగుతున్నాయి. రీడిజైన్ ఎప్పుడైతే ప్రాణహిత చేవేళ రీడిజైన్ చేసిన గవర్నమెంట్ అప్పటి నుంచి కూడా రకరకాల విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా విమర్శిస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని డిజైన్ మార్చడం వల్లనే మహారాష్ట్ర ముందుకొచ్చి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ముందుకొచ్చింది, సానుకూలంగా ఉంది అన్నటువంటి అభిప్రాయం గవర్నమెంట్ చెప్పింది. సో ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ రమ్మని చెప్పారు సంతకం ఒప్పందం చేసుకోవడానికి. ఎట్లా చూస్తారు? ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యన ఒక సయోధ్య కుదరడం అనేది మాత్రం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. సమస్య ఏంటంటే దాంట్లోనే మళ్ళీ ఒక మెలిక కూడా ఉంది. ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు హోదా మాకు దేనికి ఇస్తారు? మేడిగడ్డకి ఇస్తారా, లేకపోతే ప్రాణహిత దగ్గర ఇప్పుడు మీరు కట్టబోతున్న ఇది తుమ్మిడిహెట్టి దగ్గర ఇస్తారా అనేది కూడా మళ్ళీ చర్చకు రాబోతున్నది. పూర్తి స్థాయిలో 5 బ్యారేజీలు కడుతున్నారు అక్కడ. అదే 5 బ్యారేజీలను మీరు డీసెంట్రలైజ్ చేస్తున్నారు. అంటే బహుళార్థక సాధక ప్రాజెక్టులు కాస్త బ్యారేజీలుగా మారబోతున్న పరిస్థితి ఉన్నది. కోర్స్ ఇప్పుడు వాటర్ను ఒడిసిపట్టే విధానం కావచ్చు, పై రాష్ట్రాలతో ఉండే సమస్యలను పరిష్కరించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ఎత్తుగడగానే ఇవన్నీ అవలంబిస్తుందని నేను అనుకుంటాను. బట్ ఇవన్నిటి కూడా ఆర్థిక భారం పూర్తి స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ మీద పడే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఎట్లా రికవర్ చేసుకోవాలనే చూడాలి. ఇప్పుడు ఆయన మొన్న మోడీ ఫెడరల్ బడ్జెట్లో మీకు ఎక్కడ కూడా రాష్ట్రాలకు అలొకేషన్స్ లేవు. నీతి ఆయోగ్కు సంబంధించిన చర్చ వచ్చిన ప్రతిసారి మనం ఏదో 42% పన్నులు మనకు రాష్ట్రాలకు ఇస్తారనే చర్చ జరిగినప్పటికి కూడా రాష్ట్రాలు కూడా కేంద్రంతో సమానమైన వాటాలు ఉంటాయి. 29 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను వాళ్ళు చర్చించే అవకాశం ఉంటే మనం ఇరిగేషన్కు లోకల్ స్థాయిలో స్థానికంగా ఏర్పాటు చేసుకుంటున్న వాటికి కూడా నిధులు ఇస్తామని చెప్పుంటే మనకి 4 ప్రాజెక్టులు 5 ప్రాజెక్టులకు కూడా పెద్ద సమస్య కాకుండా మనకున్న ఒకే ఒక్క రిసోర్సు గోదావరి దాని ఉపనదులు మంజీరా కానీ మిగతా అవన్నీ కూడా వాటికి సంబంధించి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తను తయారు చేస్తున్నట్టు, కానీ ఫండ్స్ రిసోర్సెస్ ఎక్కడి నుంచి రావాలనే దగ్గర కొంత క్లారిటీ మిస్ అవుతున్నది. ఇప్పటికీ వాళ్ళు స్పష్టత చేస్తే మనకు కూడా అవగాహన వస్తుంది. కానీ వాస్తవంగా వాళ్ళకు సమస్య లేదు. ఇప్పుడు ఈ ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ముంపు ప్రాంతాలు తక్కువ ఉంటాయి, వాళ్ళ యొక్క నీటి హక్కులను కాపాడే విధంగా ఈ డిజైన్ ఉందనే ఉద్దేశంతో వాళ్ళు కావచ్చు కాక, కానీ మనం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు 5 ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఇప్పుడు ప్రాణహిత చేవెళ్లకు 45,000 కోట్ల అంచనా వాళ్ళది ఇప్పుడు ఉన్నది. ఇప్పుడు తెలుస్తున్న కాళేశ్వరం దానికి 25,000 కోట్లని చిన్న వీటికి అన్నిటి కలిసి 41 నుంచి 81,000 దాకా ఉండే అవకాశం ఉంటుంది. ఎట్లా జనరేట్ చేస్తామనే దగ్గర క్లారిటీ దొరకట్లేదు. సో ఇవి పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు గండిపడాల్సిన అవసరం ఏంటి? ప్రాణహిత చేవెళ్ళ అనేది జాతీయ హోదా మేము ఇచ్చే అవకాశం ఉండే, గ్రీన్ ట్రిబ్యునల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని మనం పరిష్కరించుకునే అవకాశం ఉండే, 80% నిధులు కేంద్రం ఇచ్చే పరిస్థితి నుంచి 100% నిధులను మనమే వెచ్చించుకోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందనేది ఇప్పటికి కూడా మాది ఇట్ కంటిన్యూస్. సుధాకర్ రెడ్డి గారు, సంగప్ప కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. పాపం వాళ్ళు కలలుగన్నటువంటి ఒక ప్రాజెక్టు ప్రాణహిత చేయాలి. వారు రాజశేఖర రెడ్డి గారు రాగానే ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే తెలంగాణ సస్యశ్యామలం అయితే అనేటువంటి ఒక దృక్పథంతో ఆ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తీరా కిరణ్ కుమార్ రెడ్డి పదవి పోతున్న సందర్భంలో కూడా
మహారాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ ఏం రాస్తారంటే మీరు దాంట్లో ఒక్క అడుగు ముందుకేస్తారంటే మేము మాత్రం సహకరించము. అంటే మొదటి నుంచి కూడా మనకు అడ్డంకి ఏమిటి, భూసేకరణే అడ్డంకిగా మారుతూ వచ్చింది. అంటే ల్యాండ్ అక్విజేషన్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒకవేళ మీరు ప్రాజెక్టు కడితే మా భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము దాన్ని సాగనీయం. కాబట్టి తద్వారా అది ఇంతవరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు వాళ్ళే. కాబట్టి మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అసలు తెలంగాణ వచ్చినందు కొరకు నీళ్లు, నిధులు, నియామకాలు. కాబట్టి నీళ్లను సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఒక దృక్పథంతో మహారాష్ట్ర గవర్నమెంట్ మేము వచ్చిన మరుక్షణం నుంచి మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి సంప్రదింపులు చేస్తూ వచ్చినాం. దానికి అనుగుణంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న దాన్ని ఆమోదం తెలుపుతూ మేము ఏదైతే రీడిజైన్ చేసినామో ఆ రీడిజైన్ చేసినటువంటి 5 ఆనకట్టలు ఏవైతున్నాయో దానికి అనుగుణంగా ఆమోదం తెలుపుతూ మీరు ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి రండి, మేము దానికి సానుకూలంగా ఉన్నాం, మనం ఒప్పందం చేసుకుందాం అనేటువంటి రీతిగా వారు చెప్పిండు. కాబట్టి ఇప్పుడు మనకందరికీ నిన్న హరీష్ రావు గారు స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిండు, అయ్యా ఈ 5 ఏవైతే ఆనకట్టలు ఉన్నాయో వీటన్నిటిని కలుపుకొని జాతీయ ప్రాజెక్టుగా మీరు చెప్పండి. దానికి అనుగుణంగా అట్లా ఇప్పటివరకు దేశంలో ఎక్కడ ఇచ్చినారు? ఎందుకు ఇయ్యరు? మేము ప్రాణహిత చెవులనే దీనికి అనుగుణంగా ఎందుకంటే ఏవైనా తీసుకొచ్చి దాంట్లో ఒక దాంట్లోనే వేస్తున్నాం. ఏదైతే కాలువలు తవ్విండో రాజశేఖర్ గారు అన్నటువంటి ప్రశ్న మీరు వదిలేస్తున్నారు. బహుళార్థక సాధక ప్రాజెక్ట్ నుంచి ఎందుకంటే అట్లా ఉండేటువంటి ఒక పరిస్థితులు లేవు. బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఏదైతున్నదో గతంలో మనం చూసినాం, ఇలా మనం ఎస్ఆర్ చూసినాం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూసినాం, పూర్తిగా ఒట్టిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ రకంగా ఉండేటువంటి ఒక రీతిగా లేదు. ఇప్పుడు నీళ్లను ఒక్కొక్క బొట్టును ఒడిసిపట్టుకొని తెలంగాణను సస్యశ్యామలం చేయాలంటే ఇగో ఈ రకమైనటువంటి ఒక రీడిజైన్ చేస్తే దాన్ని ప్రాణహిత చెవెళ్ళగా మార్చి మీరు జాతీయ ప్రాజెక్టుగా మార్చి నిధులు మంజూరు చేయాలనేటువంటి ఒక మాట చెప్తున్నాం. సో ఈ 5 బ్యారేజీలకు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి ఇంకోటి కూడా ప్రధానమంత్రి సంచయ్ యోజన కింద ఈ ప్రాజెక్టులు కూడా చూపించినాం. ఉమాభారతి గారే అప్రిషియేట్ చేసింది. ఎస్, ఒక్కొక్క నీటి బొట్టును కూడా పోకుండా సరిగ్గా వినియోగించుకునే కేంద్రం అయితే ప్రాజెక్టుల నిధులు ఇచ్చిన సందర్భాలు అయితే లేవు మొన్నటి బడ్జెట్లో కూడా. మరి ఇప్పుడు ఎట్లా చేస్తారు దానికి? నిజంగా కేసీఆర్ గారి స్టైలే వేరు, ఆయన పని తక్కువ ప్రచారం ఎక్కువ స్టైల్ అయినది. అయితే ఇప్పుడు 5 ప్రాజెక్టులు కడతామని చెప్పి ఆయన 2-3 సార్లు హరీష్ రావు గారు కూడా కారణంగా మహారాష్ట్ర గవర్నమెంట్ సంజోటా చేస్తున్నామంటే స్వయంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే అధికార పార్టీ వ్యక్తి ఆయన స్వయంగా ఫోన్ చేసి 2 తొందరగా వచ్చి మనం ఒప్పందం కుదుర్చుకుందాం రండి అని చెప్పి అదే పనిగా పిలిచిండు. అట్లా కాదు, ఇది మన బీజేపీ యొక్క సుహృద్భావ పూరితమైనటువంటి గెస్చర్ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రెండవది, అసలు ఈయన పని తక్కువ ప్రచారం ఎక్కువ. రేపు మేము వారిని స్పష్టంగా అడుగుతున్నదంటే కేసీఆర్ కానీ రేపు రాబోయే బడ్జెట్లో ఈ ప్రాజెక్టులకు ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టబోతున్నాడు, ఎక్కడి నుంచి డబ్బు దేబోతున్నాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాలా. కేవలం ప్రాజెక్టులు కడతామని చెప్పి ఒప్పందాలు కూర్చుకొని ప్రచారం చేసుకొని పేపర్లలో హెడ్డింగ్లు వస్తే లాభం లేదు. యాక్టివిటీ ఎట్లా చేయబోతున్నదని కూడా ఏదో ఒక స్పష్టత ఉండాలి. కాబట్టి ఇది రెండవ అంశం. అసలు కేసీఆర్ గారికి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసే నైజమే లేదు ఆయనకు. ఆయన తెలంగాణ ఏర్పడిన రాత్రి నుంచి కాంగ్రెస్ మన తెలంగాణ దేవడంలో కాంగ్రెస్ బీజేపీ ఎంతైతే క్రియాశీలకంగా పనిచేసిందో వాళ్ళని నట్టేయటం నుంచి మర్యాదగా కనీసం ఇన్విటేషన్ కూడా ఇవ్వాలి ఇనాగరేషన్ ప్రోగ్రామ్కు ఒక రాష్ట్రం ఏర్పడుతుంటే కూడా. అటువంటి మనస్తత్వం ఉన్న మనిషి రేపు ఎట్లా కేంద్ర ప్రభుత్వం ఆశిస్తాడు, కేంద్ర ప్రభుత్వం మ్యాక్సిమం ఫండ్స్ తీసుకోవడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తారు మాకే కేంద్రం ఆదుకోదంటారు. మీరు ఇప్పుడు కేంద్రం సాయం చేయదంటారా? చూడండి, డయాకర్ ఏమన్నారంటే చంద్రశేఖర్ గారి నేతృత్వంలోనే ఈ తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అని ఆ సాగర్జీ అనుకొని కేంద్ర ప్రభుత్వం 19,50,00,000 కోట్ల బడ్జెట్ను మొన్న ప్రవేశపెట్టింది. అది కాకుండా లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ పెట్టుబడులు, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు వీటన్నిటిని తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధి కోసం ముందు పెడుతున్నారు. దయాకర్జీ అన్న ఏదైతే ఉన్నారో దాన్ని బైఫర్కేట్ చేసి రాష్ట్రాలకు ఇంకా చెప్పలేదని
ఇప్పుడు ఈ డబ్బంతా మన దేశంలోనే ఖర్చు అవుతుంది. దాంట్లో తెలంగాణ మీ ప్రతిపాదిత ప్రాజెక్టులకు ఈ దేశంలో ఈ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెడుతుంది. అయితే జనాభాకు అనుగుణంగా ఇదే డబ్బు అన్ని రాష్ట్రాలకు పోతుంది. కేంద్రం అంటే సపరేట్ ఏం కాదు, ఈ దేశంలోనే మొత్తం ఖర్చు పెడుతుంది. కాబట్టి ఆ బైఫర్కేషన్ తప్పకుండా వస్తుంది. ఓకే ఓకే సీతక్క, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ ప్రాజెక్టులో ఒప్పందం కోసం? శేఖర్జీ గారు మాట్లాడిన దాంట్లో 100% వాస్తవం ఉందండి. సమీక్షల పేరుతోటి కాలయాపన చేయడము, ఇది వస్తుంది అది వస్తుందని పని తక్కువ ప్రచారం ఎక్కువ, అది వాస్తవము. 2 years గా కూడా ప్రాణహిత సేవల కోసము ఒకరికేమో జాతీయ హోదా గురించి మాట్లాడుతున్నాం, జాతీయ హోదా రావాలని సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తున్నట్టు డ్రామా చేస్తారు. మరొక వైపేమో తుమ్మడి హెట్టి కాదు, మేడిగడ్డ, కాళేశ్వరం నుంచి కరీంనగర్లో వాళ్ళ బంధువుల భూములకు లేకుండా మెదక్ జిల్లాకి ఎట్లా నీళ్ళు తీసుకుపోవాలో అదొక డ్రామా చేస్తారు. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు అంటా ఉన్నారు శ్రీరామ్ సాగర్ ఒట్టిపోయిందని. దాంట్లో కూడా టీఆర్ఎస్ పాత్ర ఉంది. ఆ రోజు బాబ్లీ ప్రాజెక్టులను మేము వ్యతిరేకంగా పోరాడితే అక్కడికి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి అదంతా ఒక డ్రామా అన్నారు. ఆ డ్రామానా నిజమా అనేది ఇవాళ శ్రీరామ్ సాగర్ ఒట్టిపోవడము, ఎత్తిపోవడము, నీళ్లు లేకపోవడం అనేది ఇవాళ రైతులు అనుభవిస్తున్నటువంటి బాధలలో కనబడతా ఉంది. ఆ రోజు మేము మాట్లాడితే గోదావరి నీళ్ళని నేను కాలడ్డం పెట్టి తీసుకొస్తా అన్నాడు. కాలడ్డం పెట్టుడు కాదు, 2 ఏళ్ళు అయింది అని అధికారాన్ని ఉపయోగించి ఇంతవరకు మరి ఆ శ్రీరామ్ సాగర్లో నీళ్లు రానటువంటి పరిస్థితి. రైతాంగం మొత్తం కూడా పంటలు ఎండిపోతూ ఉన్నాయి. మరొక దిక్కు మాట్లాడతారు అసలు మేము అసెంబ్లీలో ఎండుగడ్డి కనపడకుండా ఇంకో చర్చ లేకుండా అసలు రైతులు ఎంత పంట విస్తీర్ణం సాగులో ఉందో ఒక్కసారి చూస్తే పంట ఎంత ఎండుతుంది, అసలు వేసినరా లేదా, ఎంత పెరిగింది వ్యవసాయ విస్తీర్ణము అనేది తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రచారం ఎక్కువ, ప్రతిదీ కూడా. ఇవాళ మీరు ఒకసారి చూడండి, గత ఎన్నికలలో వరంగల్లో ఉప ఎన్నికలు జరుగుతుంటే హైదరాబాద్లో ఇండ్లను ఓపెనింగ్ చేసి అక్కడే దావత్ చేసి 1000 ఇండ్లు ఇచ్చిన డ్రామా చేసి ఇక్కడ ఎలక్షన్స్లో ఓట్లు సంపాదించుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ మైనార్టీల కోట గుర్తుకొస్తుంది. ఇంకో మళ్ళీ అదే ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఎన్నిసార్లు చేస్తారో ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవో. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అదే మాట్లాడారు. ఇప్పుడు వరంగల్ ఎలక్షన్ల ముందు మళ్ళీ అక్కడ కూర్చొని రివ్యూల పేరుతోటి ప్రజల్ని ప్రభావితం చేస్తా అంటే అవి కొన్ని పేపర్లు చాలా పగడ్బందీగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వంతబడుతున్నాయి. ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ మాటలలో తప్పు ఉంది, ప్రచారం ఎక్కువ, పని తక్కువ, అది వాస్తవం. నేను మళ్ళీ నా కౌంటర్ అయినాక 2 కలిపి చెబుతున్నా. ఇప్పుడు నేనేమంటున్నా, ఈ 5 ప్రాజెక్టులు బైఫర్కేట్ చేయడం అనేది నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చేవి కూడా, ఏ నదులు కలిసే దగ్గర నుంచి వచ్చే దగ్గర అక్కడ ప్లాన్ చేసినట్టుగా మనకు త్రూ గూగుల్ ఆ సెర్చ్ ఆడుతూనే వస్తున్నది. బట్ నేనేమంటున్నా, ఇంతకుముందు ప్రాజెక్టు మనం కొంత వ్యయం చేసినాం, 9,000 కోట్ల పైచిలకు ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ మేడిగడ్డ నుంచి వచ్చేదానికి లిఫ్ట్తో పాటు మనకు ఓపెన్ కాస్ట్ అవి ఉన్నాయి. వాటిది క్లిష్టతరం అవుతుంది ఈ ప్రాజెక్ట్ అనేది. అంటే నాకున్న అంచనా అయితే 2019కి ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి అవ్వడానికి ఎత్తుగడ లేదు అని దీనివల్ల అర్థమవుతుంది సంగప్ప గారు. ఎందుకు అంటే ఇవన్నీ ఈ పర్మిషన్స్ రావడానికి మనకు మినిమం 4-5 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ సింగరేణి దాన్ని మీరు అంత ఈజీగా తీసుకునే అవకాశం లేదు. ఈ కాళేశ్వరం ఏదైతే మీరు ఇప్పుడు అంటున్నారో, కార్పొరేషన్ ఏదైతే అంటున్నారో అది క్లియర్ అయ్యి తర్వాత మనకు వీటి నుంచి సింగరేణి నుంచి క్లియరెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్, గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి రావడానికైతే ఇప్పట్లో పూర్తి కావడానికైతే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనేది ఒకటైతే, గోదావరి మీద కట్టుకోవడానికి అవకాశం ఉన్నా సరే పవర్ కొరకు మనమేమి బహుళార్థక సాధక ప్రాజెక్టును అనుసరించాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు మనకు రామగుండంతో పాటు భూపాలపల్లి అందుబాటులోకి వస్తుంది, BHEL ఇవన్నీ వస్తాయి. పెద్ద పవర్ అవసరమైతే వెచ్చించి కొనొచ్చు. కానీ దీనివల్ల జరిగే ఇప్పుడు పెద్ద ప్రాజెక్టు వల్లనేమో మీకు క్షేత్రస్థాయికి నీరు అందడానికి ఇప్పుడు పైన కట్టుకుంటే వచ్చేదానికి ఇప్పుడు ఈ లిఫ్ట్కు వీటికి కూడా అడిషనల్ ఛార్జెస్ మనకు పడే అవకాశం ఉంది. నాకు డౌట్ ఏంటంటే అప్పుడు 25 కోట్లు, 15,000 కోట్లు, 20,000 కోట్లు చెప్తున్నారు. కానీ పూర్తి 5 ప్రాజెక్టులకు 150,000 కోట్లు దాటే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళు వేసిన ఎస్టిమేట్స్ ప్రకారం. దీనికి మనం నిధుల మీదనే డౌట్. ఎస్, డెఫినెట్ గా అది మళ్ళీ కేంద్రం మీదకి నెట్టి నేను ఎందుకంటే కేంద్రం మీదకి నెట్టి వాళ్ళ ఇష్టం ఏం కడుతుంటామనే చర్చ పెట్టొద్దు. ఇప్పుడు మళ్ళీ ప్రాణహిత చేవలకు మేము నేషనల్ హోదా తెచ్చే ప్రయత్నం మేము చేసి అక్కడ ఫడ్నవీస్ కానీ ఎవరు అప్పుడు మా ముఖ్యమంత్రి ఉండే అక్కడ కేంద్రంలో రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ఉంది. నేనేమంటున్నా, పర్మిషన్స్ వచ్చేదాని నుంచి వీళ్ళ డిజైన్ ఆల్టర్ చేసి ఇప్పుడు వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మునిగేదంతా కూడా అక్కడ గుట్టలు చెట్లు పుట్టలే. అక్కడేమి సాగు భూమిని లేకపోతే వాళ్ళ భూమిని కాదు, 1,800 ఎకరాల నుంచి 2,500 ఎకరాల ముంపు మాత్రమే అప్పుడు ఉండే. మునిగేదంతా గుట్టలే. కానీ నేనేమంటున్నా, మీరు ఆల్టర్నేట్ ప్లాన్ వల్ల రిస్క్ ఎక్కువైతున్నది,
దానికి ఫండింగ్ కూడా ఎక్కువ అవసరం అవుతున్నది. Funding ఏ పెద్ద దీన్ని problem అంటారు. దీన్ని వాళ్ళు ఎట్లా చెప్తారు, వాళ్ళేమో మా ఇరిగేషన్ కు వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టులకు కేటాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీ వాటిని జాతీయ హోదా గుర్తిస్తలో లేదు. మరి సుధాకర్ రెడ్డి గారు 2014 జూన్ వరకు వారు ఒక్క ఇంచు కూడా పనిచేయలేకపోయినారు. ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ఎవరు చేసిర్రని? అంతకుముందు ప్రభుత్వం కాదే మీరు ఏమన్నది ఇలా మనం ఎల్లంపల్లి ఎవరు చేసిర్రు? మన ఎల్లంపల్లి నీటి ప్రాజెక్ట్ అది మనం చూసుకుంటున్నాం, మనం చూస్తున్నాం. ఇలా నీళ్లు తీసుకొస్తున్నాం హైదరాబాద్కు. కాబట్టి ఎల్లంపల్లి మేము అనేది ఏమిటంటే మీ లెక్క మేము 10 సంవత్సరాలు చేసి 20 సంవత్సరాల ప్రాజెక్టు వెంటలేము. మేము నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకొని దయాకరన్న ఛాలెంజ్ చేస్తాం. డిసెంబర్ 2017 నాటి వరకు మిడ్ మానేర్ నిమిత్తం 4 జిల్లాలలో సాగునీటి సౌకర్యం కల్పిస్తాం. ఇది challenge. ఇవాళ నేనే చూపిస్తున్నా. నిధులు ఎక్కడ వస్తాయి అనేటువంటి ఒక మాట చెప్పావు కదా. మళ్ళీ అది అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వైతే ప్రాణహిత చెవెళ్ళకి సంబంధించినటువంటి ఒక 9,000 కోట్లు ఏదైతే అంటున్నావు, కాలువలు తవ్వినాం, ఆ కాలువలను సద్వినియోగం చేసుకుంటున్నాం. కాలువలను సద్వినియోగం చేసుకొని తద్వారా ఇవాళ నీళ్ళన్నిటి కూడా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 4 జిల్లాలలో మొత్తం సస్యశ్యామలం చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు ఇచ్చేటువంటి సీతక్క మాట్లాడుతుంది. వరంగల్ జిల్లాలో పర్కాల ఓదాంపా సీతక్క ఇలా ఒక్కొక్క విలేజ్ లో రోడ్లు ఎట్లొస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు ఎట్లొస్తున్నాయి, ఇలా చూస్తా అంటే నిన్ను తరిమించి కొట్టేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఇలా మేము ప్రచారం కాదు, ప్రచార కార్యక్రమంతో పాటు చేసి చూపిస్తున్నాం. ఇలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు 3 రోజులు జరిగినటువంటి ఓరుగల్లు చూద్దాం రండి. ఎన్నికలలో మనం స్పష్టంగా చూద్దాం. ఆ ఎన్నికలలో ఫలితాలు చూద్దాం. మీకు ఒక్క సీట్ వస్తే కూడా చేస్తున్నారు, నాయకులను ఎట్లా చేస్తున్నారు, ప్రజలను ఎట్లా పెడుతున్నారు, అందరికి అర్థమవుతుంది. మీకు 5 సంవత్సరాలు అధికారాన్ని సవ్యంగా ఉపయోగించుకోండి. 12 రకాల ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ చేసి ఓట్లాడుకునే ఏం చేయకముందు ఎట్లా ఇలా గ్రామాలలో చూస్తే ముఖ్యమంత్రి గారు చేసేటువంటి ఒక కార్యక్రమం ఒక్కొక్కటి జాబితా వారిగా చెప్తారు సీతక్క. ఇలా చూస్తే ఇగో రోడ్లు వస్తున్నాయి, ఇగో ఒక్కొక్క మనిషికి 6 కిలోల బియ్యం వస్తున్నాయి, సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి, కళ్యాణ లక్ష్మి వస్తుంది, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు. ఇలా ఆడవాళ్ళందరూ కూడా ఎంత సంతోషపడుతున్నారు. మొన్న 6 కాలం కష్టపడితే మీ హయాంలో ఒక్కనాడు ఒక దళిత మహిళ రైతు అయినటువంటి భూపాలపల్లి పవర్ ప్రాజెక్ట్ ను టిఆర్ఎస్ పార్టీ ఎట్లా చేసిందో, రామగుండం ఎట్లా చేయబోతుందో, రేపు మిడ్ మానేర్ కూడా అట్నే చేయబోతుంది అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం చేయకపోయినా చేసిన దాన్ని వాళ్ళు చేసుకొని చెప్పుకోవాలి. మిడ్ మానేర్ ఎవరు చేసింది? అది ఎల్లంపల్లి నుంచి ఎల్లంపల్లి చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం వల్ల చెప్పుకోవడం కాదు. పక్క రాష్ట్రం గోదాంపా ఏ రకంగా రామగుండం కూడా రేపు లేకుండా 600-1200 మెగావాట్ వస్తుంది. అది కూడా వాళ్ళ కార్యక్రమాలు తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ చేసినవి చెప్పుకోవడం తప్ప ఇంకా మీకు మిగిలింది కొత్తది ఏది లేదు. దీనికి సంబంధించి ఇప్పుడు ఏది మిడ్ మానేర్ ఎవరి వల్ల 9,000 కోట్ల మేము వెచ్చించడం వల్ల ఈ రోజు వస్తున్నది. అరే ప్రచారం నువ్వు ఒక్క రూపాయి మిడ్ మానేర్ ఒక్క రూపాయి కేటాయించినట్టు వాళ్ళ బడ్జెట్ చూపించండి. ఒక్క రూపాయి పాలన చేసిన ఎల్లంపల్లికి కానీ వాళ్ళు ప్రాజెక్టులకు వాళ్ళ బడ్జెట్లలో ఈ రెండు బడ్జెట్లలో రేపు పెట్టబోయే బడ్జెట్లలో మిడ్ మానేర్ వాళ్ళు కేటాయించిన నిధులను చెప్పమనండి. కాంగ్రెస్ హయాంలో జరిగినట్టు మీరు చెప్పుకోవడం కాదు. మళ్ళీ అదే అంటున్నావు కదా, కాంగ్రెస్ హయాంతో మీరు కొత్తగా ఇప్పుడు కాళేశ్వరం కనుక కాళేశ్వరం 2018 వరకు కనుక పూర్తి చేయగలిగితే మీకు గొప్పతనం అని చెప్పుకోవచ్చు. అవకాశం ఉంటుంది. సీతక్క వరంగల్ ఎలక్షన్ కూడా ఉన్నాయి కదా, మేము చేసినటువంటి పనులను చూసి ఓటేస్తారు చూడండి అంటున్నారు సుధాకర్ రెడ్డి గారు. సీతక్క మీరు ఎంతో మంది నాయకులను నిన్నటి దాకా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళను, వ్యక్తులను, శక్తులను, సంస్థలను, గవర్నమెంట్ ఉద్యోగులను అందరినీ కూడా ప్రభావితం చేస్తూ, ప్రలోభాలకు పెడుతూ, దాంట్లో భయోత్పాతానికి సృష్టిస్తూ జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇంత దుర్మార్గమైనటువంటి గతంలో లేవు. సుధాకర్ రెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు కదా, వీణవంకలో ఒక పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో జరిగినటువంటి మహిళ మీద జరిగిన అత్యాచారాన్ని సొంత జిల్లా కదా మాట్లాడు దాని మీద.
అన్నల ఎజెండానే మా ఎజెండా అని అధికారం వచ్చేదానిక మాట్లాడినరే. ఈరోజు వరంగల్ జిల్లా బిడ్డలు 2 అమ్మాయిలు చనిపోయారు నిన్న ఎన్కౌంటర్లో, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి ఎన్కౌంటర్లో. దీని మీద మాట్లాడు. మీరు ఇచ్చినటువంటి హామీనే కదా ఎన్కౌంటర్లు లేని తెలంగాణ మేము నిర్మిస్తాం, బూటకపు ఎన్కౌంటర్లు ఉండవని. మరి అక్కడ ట్రైనింగ్ సెంటర్లో అమ్మాయి మీద అత్యాచారం జరిగినాక 10 రోజుల దాకా దళిత అమ్మాయి 15 రోజుల దాకా కూడా బయటికి రాలే, చెప్పినా కూడా పట్టించుకోవాలి. అంటే కేవలం ఈ ప్రభుత్వం భరోసా ఉంది కొంతమంది అధికారులకు, మాకేం కాదు, మా మంత్రులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు అధికారంలో, మేము ఏమైనా చేయొచ్చు సాధారణ ప్రజల మీద అన్నటువంటి ఆ భరోసా మీరు కల్పించారు తప్ప ప్రజలకు భరోసా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం. సీతక్క వీణ వెంకట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు, డిఎస్పీని, ఇన్స్పెక్టర్ను, సబ్ ఇన్స్పెక్టర్ 15 రోజులు నిలబెట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఎంత పెద్ద మొనగాడైనా వారికి తగినటువంటి చట్ట ప్రకారంగా వారిని ఆదేశించిండు. మీ మంత్రి ఎవరైనా చెప్పినా కానీ అట్లా కాదు. మా మంత్రి నికారసైనటువంటి మంత్రి కాబట్టి సుధాకర్ రెడ్డి గారు ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడానికి పోతే తెల్లారుజామున 3 గంటల దాకా కూర్చోబెట్టినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రభుత్వం కాదు. 3 గంటల దాకా ఆమె బాధితురాలా, నిందితురాలా? ఆమె 3 గంటల తెల్లారుజామున 3 గంటల వరకు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టారు. విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ 10 సార్లు రప్పిస్తారా? ఎస్పీ ఒకసారి రప్పిస్తాడు, ఎస్ఐ ఒకసారి పిలిపిస్తాడు, సిఐ ఒకసారి పిలిపిస్తాడు. అది కూడా మీ గవర్నమెంట్ కదా. ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ కాబట్టి రేపు జరిగింది మొగాయిని అడుగుతాడు ఆడామెను ఎట్లా రేపు మహిళా పోలీసు ఉండాలనే కనీస ఇంగితం లేదు వాళ్ళకు వీళ్ళు సపోర్ట్. వారందరిని కూడా సస్పెండ్ చేస్తున్నారు. ఎవరు కూడా స్పేర్ చేసేటువంటి ప్రసక్తి లేదక్క. ఇది ప్రజల ప్రభుత్వం. ఇవాళ ప్రజలే నాయకులు. ఉన్న చిత్తశుద్ధికి తార్కాణం ఇది. ఎందుకంటే మీరు వరంగల్ ప్రాణతిథి ఒక్కసారి చూడండి ఎట్లా జరిగింది. అలాంటివి చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉంది. ఎందుకంటే జరిగింది దళితురాలు కాబట్టి వాళ్ళకి. గిరిజన పిల్లల హత్యల మీద ఇంతవరకు నిందితులు బయటికి రాలే. గిరిజన పిల్లల హత్యల మీద విద్యాశాఖ మినిస్టర్ ఉంటాడు, ట్రైబల్ మినిస్టర్ ఉంటాడు, విద్యార్థులు ట్రైబల్ పిల్లలు హాస్టల్ నుంచి పోయి హత్య గురైతే ఇంతవరకు బయటికి రాలే. పైగా మంత్రులు కాపాడుతున్నారు. హత్యకు సంబంధించి ఆరోపణలు వచ్చినట్లు చర్చ ఉండదు. ఏదైనా ఎవరైనా పోలీస్ అంటే భయపడే లెక్క చేయాలని ఇది ఏ రకంగా ఎంత పెద్ద మొనగాడైనా కానీ వాని సంగతి చూస్తూ నిన్న లోక్సభలో రాహుల్ గాంధీ గవర్నమెంట్ మీద ఫైర్ అయినారు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు పూర్తిగా మతత్వ విధానాలతో పోతున్నాయి. పాకిస్తాన్ని మేము బంధిస్తే మీరు వదిలిపెట్టారు షరీఫ్తో కాఫీ తాగి అని చెప్పి అన్నారు. దయాకర్ గారు, ఎందుకు రాహుల్ గాంధీ ఈ ఇష్యూని ప్రస్తావించాల్సి వచ్చింది? ప్రభుత్వ విధానాలు, ఆ పథకాలు, అభివృద్ధి గురించి మన బడ్జెట్లో వాళ్ళు చెప్తే గవర్నర్ ప్రసంగంలో, రాష్ట్రపతి ప్రసంగంలో ఈ ఇష్యూని తీసుకొచ్చారు. సంగప్ప గారు, ఇప్పుడు యాంటీ నేషనల్ అనేది దేశభక్తి ఎవరు, దేశభక్తి కాని వాళ్ళు ఎవరు అనేది బాగా చర్చ జరుగుతుంది. బడ్జెట్ ఇవన్నీ అంశాలు ఒక చర్చ. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఒక చర్చ ఏంటంటే దేశభక్తులు వీళ్ళు కారు అనే దగ్గర సందిగ్ధం ఉన్నది. మరి పాకిస్తాన్ ప్రత్యర్థి దేశమా, మిత్ర దేశమా, లేకపోతే మనకు దాయాదినా, లేకపోతే శత్రు దేశమా? ఇది తేల్చలే ఇంతవరకు బీజేపీ కానీ, ఎన్డీఏ కానీ, దాని భాగస్వామ్య పక్షాలు కానీ. పాకిస్తాన్కు అంత ఈజీగా పోయి వచ్చే సత్సంబంధాలున్న మోడీ తర్వాత వాళ్ళ ఆర్ఎస్ఎస్ వింగే అఖండ భారత్ మాత్రమే దీని మా యొక్క లక్ష్యం అని అన్నప్పుడు, అఖండ్ భారత్లో పాకిస్తాన్ ఉన్నది, గాంధార రాజ్యమైన ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది, బంగ్లాదేశ్ ఉన్నది. మీకు విస్తృతమైన భారతదేశ ఏర్పాటు చేయాలనుకుంటున్నప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అన్నోళ్ళని యాంటీ నేషనల్ అన్నప్పుడు, పాకిస్తాన్కు అంత ఈజీగా పోయి రష్యాకు పోతూ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఫోన్ మీద నవాజ్ షరీఫ్ను కలిసి వాళ్ళ బిడ్డ పెండ్లి, మనవరాలు పెండ్లి ఉంటే పొయ్యి వచ్చి వాళ్ళ అమ్మ కాళ్ళు మొక్కే సాన్నిధ్యమేమో ప్రధానమంత్రికి ఉంటుంది. అక్కడ ఉన్న 40 సంవత్సరాల నుంచి ఉన్న ఎవరు యుద్ధ ఖైదీలు ఉంటారు కదా, మన యుద్ధం సియాచిన్ కాంచి మొదలు పెడితే పాకిస్తాన్ బార్డర్ మొత్తం కూడా కొట్లాడిన వందలాది మంది ఖైదీలు ఏమో వాళ్ళ ఆగమ్య గోచరంగా ఉంటారు. భారత ప్రధానమంత్రికి ఏమో పాకిస్తాన్ మీద ప్రేమ, బీజేపీకి ఆర్ఎస్కి ఏమో పాకిస్తాన్ మీద శత్రుత్వం. ఈ కాంట్రాడిక్టరీ ఎవరు చేయాలి? మరి నేనేమో పాకిస్తాన్తో ఇప్పుడు మీరు కలిసి వచ్చిండ్రు, ఎట్టా పఠాన్ కోట్ల దాడి జరిగింది, మిత్రదేశమే కదా. మనమేమో చైనాకు వెళ్తాం, చైనాకు పోగానే అక్కడి నుంచి వాళ్ళ సియాచిన్లో వాళ్ళ శత్రు సేనలు వస్తాయి. ఈ రకంగా మీకే కాంట్రడిక్టరీ ఉంది. మతం పేరు మీద అది ఇస్లామిక్ స్టేట్ అండి పాకిస్తాన్, అది పూర్తి స్థాయిలో మత రాజ్యం. ఇది సెక్యులర్ స్టేట్. ఇక్కడ విభిన్న అభిప్రాయాలకు, భేదాభిప్రాయాలకు అవకాశం ఉంటుంది. మమ్మల్ని యాంటీ నేషనల్ అన్న మీరు
పీడీపీతో కలిసి ఉన్నారు కదా అక్కడ. పాకిస్తాన్ వేర్పాటు, అది కాశ్మీరు పాకిస్తాన్తో ఉండాలన్న మీరు వాళ్ళతో ఉన్నారు కదా. అఫ్జల్ గురును దేశభక్తులను పొగిడింది కదా. ఇప్పుడు ఎవరు ఆ ఖలీద్ను కూడా, ఖలీద్ కాశ్మీర్కి సంబంధించిన యువకుడు, ముస్లిం యువకుడు, తనే ఆ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చినాయి. తననేమో లొంగిపోయేటట్టు చేసిండ్రు. కన్నయ్య కుమార్ను మాత్రం దేశద్రోహం కింద బుక్ చేసిండ్రు. పోతే కొడితే నిన్న మిలిటరీ డ్రెస్ వేసుకొని తీసుకొచ్చిండ్రు కోర్టుకు, నిన్న బెయిల్ ఇచ్చిండ్రు. సంతోషం ఇంకదొకటి. కానీ నేను అంటున్నా, శేఖర్జీకి కూడా తెలుసు కాబట్టి, ప్రధానమంత్రి భారత ప్రభుత్వమేమో ఇండియన్ సెక్యులరిజాన్ని గౌరవించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి లాంటి కొన్ని మీలాంటి మీకు అనుబంధంగా ఉన్న సంస్థలేమో మతతత్వ రాజ్యంగా మాత్రమే భారత ప్రభుత్వం ఉండాలనే ఆలోచన ఉన్నట్టుగా ఉన్నది. దీన్ని చెప్పాల్సిన అవసరం మీకు కూడా ఉన్నది అనేది నేను అనుకుంటున్నా. దేశభక్తి అంటే కేవలం మనువాదాన్ని మాత్రమే ఓన్ చేసుకునే దేశభక్తి కాదు. సెక్యులరిజం అనేది దేశభక్తి అనేది వాళ్ళకి తెలిస్తే మంచిదని నా అభిప్రాయం. సెక్యులరిజం వదిలేసినారు, దేశభక్తి అంటే సెక్యులరిజం కాదంటున్నారు. పాకిస్తాన్లో అంతర్గత వ్యవహారాలు ఎట్లుంటాయనేది ప్రపంచానికంతా తెలుసు. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి విలువ లేదు. ఆ విలువ మనం అంతర్జాతీయ సమాజంలో అంతర్గత సమస్యల గురించి షరీఫ్తో ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, అక్కడ డెమోక్రటిక్ గవర్నమెంట్ విలువను పెంచి, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల విలువ పెంచితే అక్కడ మెల్లమెల్లంగా పాకిస్తాన్కు మన ఇండియన్ గవర్నమెంట్కు సత్సంబంధం రావడానికి అవకాశం ఉంది. అక్కడ ప్రాబ్లం వల్లంతా మిలిటరీ, అక్కడ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ఇవి ముఖ్య సమస్య. కాబట్టి ఫైట్ బిట్వీన్ మిలిటరీ అండ్ పొలిటికల్ డెమోక్రసీ ఏదైతే ఏంటంటే, ఇప్పుడు మన యొక్క అంతర్గతంగా తీవ్రవాదం, కశ్మీర్ తీవ్రవాదం కానీ, మన ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కానీ, ఏవైతే సెక్యూరిటీ వస్తున్నాయో ఇవన్నీ అక్కడ పొలిటికల్ డెమోక్రసీ స్ట్రెంథెన్ చేసి సాధ్యమవుతుంది. దాంట్లో భాగంగానే వాజ్పేయి గారైనా దాంట్లో ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లుందంటే, పాకిస్తాన్కు వెనుక అమెరికా కానీ లేకుంటే అనేక దేశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ అనేక రకాల ఇంపాక్ట్స్ ఉంటాయి. కాబట్టి మోడీ గారు స్పష్టంగా పొలిటికల్ లీడర్స్ మధ్యన సంబంధాలు, తర్వాత అమెరికా లాంటి పాకిస్తాన్కు వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి పాకిస్తాన్ దారిలోకి ఎట్లా తీసుకురాన్న ప్రయత్నంలో బాగానే ఇవన్నీ ప్రయోగాలు మనం చేస్తుంటాం. ఏమైంది ప్రయోగం? మీరు పోయి వచ్చిన వెంటనే పఠాన్కోట్ మీద దాడి జరిగింది అంటున్నారు. కాబట్టి అది పాకిస్తాన్ యొక్క అక్కడ మిలిటరీ నైజం. అది ఆ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా తగిన విధంగా బుద్ధి చెప్పాలనే విషయంలో స్పష్టంగా మేము దాంట్లో ముందు పోతాం. దాంట్లో పెద్ద తేడా ఏం లేదు. ఇది షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళమే దిమ్మ తిరిగేటట్టు కొట్టడానికి కోసం, సమయం కోసం వేచి చూస్తున్నాం. అది తప్పకుండా ఆ పరిస్థితి అవుతుంది. అయితే మీరు అన్నట్టుగా రాహుల్ గాంధీ గారు చాలా ఉత్సాహంగా మాట్లాడారని మీరు ఎందుకున్నారో, కాంగ్రెస్ పార్టీ యొక్క నిజస్వరూపం అనేది చాలా స్పష్టంగా ఈ 3-4 రోజుల్లో టోటల్గా బయటపడ్డది. ఇష్రాత్ జహాన్ కేసులో అమిత్ షాను లేకుంటే నరేంద్ర మోడీ గారిని ఇరికించడం కోసం కావాలని ఒక టెర్రరిస్ట్ ఉపయోగించుకొని ఆమె టెర్రరిస్ట్ కాదని చెప్పి ఇవన్నీ చెప్పి ఏదైతే డైవర్ట్ చేయడం కోసం చిదంబరం స్వయంగా ప్రయత్నం చేసినని మొత్తం బయటపడ్డది. ఆ తర్వాత చిదంబరం కొడుకు సంబంధించిన అవినీతి వ్యవహారాలు టోటల్గా బయటపడ్డాయి. నల్లధనం యొక్క లక్షల కోట్ల నల్లధనానికి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎట్లా కారణం అనేది అందరికీ తెలుసు. నల్లధనానికి వ్యతిరేకంగా చర్యలు తెలుసు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క స్పష్టమైన నినాదాలు, ట్రాన్స్పరెన్సీ ఎట్లుంది అనేది ఈరోజు కాంగ్రెస్ ఎవరు నేరస్తులైతే, వాద్రా అయినా లేకపోతే మీరన్న కార్తీ కానీ, చిదంబరం కానీ, ఎవరు ఇప్పుడు మీరు హెరాల్డ్ కేసు పెట్టిండ్రు, దాంట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నేరస్తులైనా మీరు శిక్ష వేయండి, నేను కాదంటలేను. మీకు శత్రు దేశంగా మీ అనుయాయులు అంటున్న పాకిస్తాన్ను వాళ్ళ తల్లికి కాళ్ళు మొక్కగలడు. ఈ దేశంలో ఉన్న రాహుల్ గాంధీ, ఈ దేశంలో ప్రతిపక్షంగా ఉన్న సోనియా గాంధీ మీకు ఎందుకు శత్రువులు అవుతున్నారు? వాళ్ళేమో అంత మిత్రులు అవుతున్నారు, మీకేమో పడదు అసలు. కానీ ఈ దేశంలో ఉన్న భారతీయులమైన మా కాంగ్రెస్ పార్టీలోని మా నాయకులు మాత్రం మీరు చూడండి ఎంత మంచి వాతావరణంలో పెళ్లికి పోయి బ్యాంకాక్ లో సీక్రెట్ మీటింగ్స్ అవుతాయి. వీళ్ళు వచ్చేసి ఎవరు ఈ ఇంటెలిజెన్స్ శాఖే మాత్రమే ఫోన్ చేసి రష్యా నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్తూ నేను పాకిస్తాన్ పోతా అని చెప్పి మనవరాలి పెళ్లికి కూడా పోయింది మోడీ. మరి ఏమనుకోవాలి దీన్ని? అది మాకు అర్థం కావట్లేదు. మేమేమో శత్రువులం, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి సహకరించిన మేము శత్రువులము. మా గాంధీని చంపిన గాడ్సే మాత్రం దేశభక్తుడండి, వారికి గుడి కట్టాలంటూ మాత్రం నేషనలిస్టు. ఆ దళితుడైనా లేకపోతే బీసీ అయినా రోహిత్ ఒక్క నిమిద మీ మీద వేరు. బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఎవరిని కూడా అనలే.
తనను దోషిగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? చెట్టు కన్నయ్య కుమార్ ను దోషిగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ అక్కడ యాంటీ నేషనల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చెట్టు పేరు చెప్పి కాయలప్పుకున్నట్టుగా గాంధీ పేరు చెప్పి అధికారాన్ని అనుభవించారు. గాంధీ పేరు మీద గాంధీ విలువలకు చేసింది ఏం లేదు కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఒక మార్పులు విశ్వవిద్యాలయాలు కానీ సామాజికంగా ఇలా రోహిత్ ఏమంటాడు, సామాజికంగా దళితులం కానీ వెనుకబడ్డ వర్గాలకు కానీ అవకాశాలు విశ్వవిద్యాలయాల్లో ఉండలేవు. మీరు ఒక ఉరితాల్లి ఇండ్రి అనేటువంటి ఒక మాట మాట్లాడిందంటే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగంలో న్యాయం జరుగుతలేదు కాబట్టి దీంట్లో కొద్దిగా మార్పు తీసుకురావాలనేటువంటి ఒక మార్పు వచ్చినప్పుడు మీరు దాన్ని గుర్తించకపోతే కన్నయ్య జాతీయ యాంటీ జాతీయత ఏమిటి అనేటువంటి దాని మీద ఉపన్యాసం ఇచ్చాడు. ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆ ఉపన్యాసం ఇస్తున్న సందర్భంగా జై పాకిస్తాన్ అన్నాడు అనుకుందాం, జై గురు అనుకుందాం, అవి ఎవరన్నారో వాళ్ళనైతే పట్టుకోరట, కన్నయ్యను మాత్రం పట్టుకుంటారట. పాపం విశ్లేషణ చేసి సమర్థవంతంగా రాహుల్ గాంధీ ప్రస్తావించిన దాంట్లో కూడా సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కువ మంది వెనుకబడ్డ వర్గాల వాళ్ళు ముందుకు రావడానికి కోరుకుంటున్నారా ప్రశ్నించారు ఆయన. మీరు పీడిఎఫ్ గవర్నమెంట్ శ్రీనగర్ అక్కడ మీరు ఎవరైతే పాకిస్తాన్ తోటి అనుకూలంగా ఉన్నటువంటి వారితో దోస్తి కడతారు. అధికార దాహం కోసం తీవ్రవాదాన్ని పెంచి పోషించడం కాంగ్రెస్ పార్టీకి నైజం ఈ దేశంలో. అధికారం కోసం పురాతత్వవాదాన్ని పెంచి పోషించడం అది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసింది. కాబట్టి ఈరోజు హర్యానాలో ఆంధ్రప్రదేశ్ లో హర్యానాలో ఆంధ్రప్రదేశ్ లో లేకుంటే రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణలో కుల కుంపటిని ఇక్కడ కూడా రాజేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ ముందే చెప్తున్నా, ఇవన్నీ కాంగ్రెస్ అలవాటే. పంజాబ్ లో టెర్రరిజాన్ని పెంచి పోషించి బింద్రేంద్ర వాళ్ళని సృష్టించి కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రే అధికారం కోసం అన్ని రకాల చూడండి ఎట్టి పరిస్థితుల్లో అధికారం వద్దు, మాకు ఆ పార్టీ తోటి మేము దోస్తానం చేయము దారి చేసింది. ఖలీదుని కనుక మీరేమన్నా చేస్తే మీతో పొత్తు ఉండదు అంటే లొంగిపోమంటే కూడా లొంగిపోకపోతే వచ్చి చూడండి. రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు దాడులు చేసిన వాళ్ళ మీద ఇంతవరకు. చూడండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేఎన్యూ ఇష్యూస్ లో చాలా స్పష్టంగా జాతీయవాదులు ఎవరు, వేర్పాటువాదులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారనే విషయం చాలా స్పష్టంగా పేర్లకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు వేర్పాటువాదుల మద్దతు తీసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ పార్టీకి తొందర ఏదో రాహుల్ గాంధీ 2 సార్లు యూనివర్సిటీకి వచ్చినట్లనే అర్థమైపోయింది. కాబట్టి అందరికీ తెలిసి ఈ విషయం. చివరికి ఇప్పుడు ఏం తెలియంది, దేశ వ్యతిరేక నినాదాలు చేయలేదని స్పష్టంగా చెప్తున్నాడు. కానీ వాళ్ళు అఫ్జల్ గురును దేశభక్తులు అన్నారు. ఈ అఫ్జల్ గురు దేశభక్తులు అన్న వాళ్ళతో మీరే కలిసి ఉన్నారు. అఫ్జల్ గురు వల్లనే కదా ఇక్కడ రోహిత్ ఇష్యూ జరిగింది, తర్వాత అక్కడ అరెస్ట్ జరిగింది. బాంబేలో 300 మందికి సావు కారణమేనా కాకుండే ఓడిపోయింది కాబట్టి చావులు తప్పుతున్నాయి మా గవర్నమెంట్ ఉరి తీసేది లేకుండే జీవిత ఖైదు వేయాల్సి ఉండని చిదంబరం గారు అంటే వీళ్ళు చంపిండ్రు కదా, కాంగ్రెస్ వాళ్ళు హత్య చేసిండ్రు కదా అని అంటారు. రెండు వైపులా మీరే పెట్టుకొని ఈ రోజు నేను ఒకటి ఆర్ఎస్ఎస్ గానీ బీజేపీ గానీ మీరు ఆలోచించాల్సింది ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా నడవనియండి. ప్రభుత్వంతో రాజకీయాలు చేస్తే వచ్చే సమస్యలు ఇవి. ప్రధానమంత్రి ప్రధాని ప్రసంగం కూడా ఉంటుంది, ఏం చెప్తారు చూద్దాం. థ్యాంక్ యూ దయాకర్ గారు, సుధాకర్ రెడ్డి గారు, శేఖర్ జీ, తర్వాత సీతక్క. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు రేపు మార్నింగ్ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.